అలానే విశేషం ఊహించినటువంటి విధంగా బంగారం ధర తల్లకిందులు కాబోతుందా అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి బులియన్ నిపుణులు బంగారం విషయంలో ఏది స్పష్టంగా చెప్పలేం, కానీ తల్లకిందులు అయ్యేటువంటి అవకాశం ఉందని మాత్రం సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకు ఆ సంకేతాలు ఇస్తున్నారు అని అంటే ప్రధానంగా 3 అంశాలను బేస్ చేసుకొని వాళ్ళు అంచనా వేస్తున్నారు. వాటిల్లో ఒకటి అమెరికా ఫెడ్, అంటే భారతదేశానికి ఏ విధంగా అయితే రిజర్వ్ బ్యాంక్ ఉందో అలాగే అమెరికాకి ఫెడ్ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్, దాని పేరు ఫెడ్ అంటారు. దానికి ఇప్పుడు జినోమ్ పావెల్ అనే అతను అధ్యక్షుడిగా ఉన్నారు. మే 15వ తారీఖుకి ఆయన పదవీ కాలం అయిపోతుంది. ఆయన తర్వాత వార్ష్ అనే అతను వస్తారు. అతని నిర్ణయాలకి ఇప్పుడు పావెల్ తీసుకుంటున్న నిర్ణయాలకి కంపేర్ చేసి చూస్తూ ఉన్నారు. సపోజ్ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది అనుకున్నాం, అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. అదే వడ్డీ రేట్లను పెంచింది అనుకోండి, బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. ఎందుకు అనంటే సహజంగా మన బ్యాంకుల్లో వడ్డీ రేటు ఎక్కువ ఉందనుకోండి, మనం డిపాజిట్ చేస్తాం బ్యాంకుల్లో. అదే తక్కువ ఉందనుకోండి, ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాం. ఏ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాం? బంగారం, వెండి, భూములు, ఇట్లా రకరకాలుగా ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అదే బ్యాంకుల్లో కనుక వడ్డీ రేటు ఎక్కువ ఉంటే తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు అందుకే పావెల్ ఏం చేస్తారంటే 2018లో ఇప్పుడున్నటువంటి ట్రంపే మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఆయన్ని నియమించాడు ఫెడ్ అధ్యక్షుడిగా. ఆయనే కొనసాగుతూ ఉన్నారు. ఈవెన్ జో బైడెన్ టైంలో కూడా ఆయన కొనసాగారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఫెడ్కి స్వతంత్రత ఉండాలి, అలాగే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఫెడ్ వడ్డీ రేట్లు ఉండాలి, అలాగే దలాల్ స్ట్రీట్ అంటే స్టాక్ మార్కెట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత ఆర్థికంగా అల్లకొల్లోలం లేకుండా ఉండేలా నిర్ణయాలు ఉండాలి. ఆచితూచి అడుగులు వేస్తాడు ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు పావెల్. అందుకే వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను ఆయన పెంచుతారా అనేటువంటి ఒక టాక్ ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అలాగే ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు డాలర్కి సంబంధించినటువంటి వాల్యూ తగ్గిపోతుంది అంతర్జాతీయంగా ఇండెక్స్లో. అంతర్జాతీయ ఇండెక్స్ తీసుకుంటే డాలర్ వాల్యూ దాదాపుగా 50% దాకా పడిపోయింది. అంటే ప్రపంచ వాణిజ్యంలో గతంలో ఉండేటువంటి వాటా డాలర్ వాటా తగ్గిపోతూ వస్తుంది. కానీ దానికి కారణం ఏంటంటే బ్రిక్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు డాలరేతర వాణిజ్యాన్ని చేస్తుంది. దాంతో టోటల్గా అంతర్జాతీయంగా జరిగే వాణిజ్యంలో అమెరికా డాలర్ వాటా తగ్గిపోతూ వస్తుంది. అది ఆల్మోస్ట్ 40 to 50% తగ్గిపోయిందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడు. అందుకే ట్రంప్ క్యూబా 51వ రాష్ట్రం అంటున్నాడు, వెనిజులా 51వ రాష్ట్రం అంటున్నాడు, రాబోయే రోజుల్లో కెనడా అంటున్నాడు, నెక్స్ట్ క్యూబా అంటున్నాడు, ఇరాన్ తర్వాత, ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నాడు ఆయన. వీటన్నిటిని ఎందుకు చేస్తున్నాడు? డాలర్ వాల్యూ నిలపాలి. రష్యాకి డాలర్ తోటి వాణిజ్యాన్ని చేయమని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ రష్యా కనుక డాలర్లో వాణిజ్యాన్ని స్టార్ట్ చేస్తే బంగారం వాల్యూ దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. దారుణంగా పడిపోయే అవకాశం. ఇది అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ నిపుణులు అంచనా కరెక్ట్ కావాలంటే రష్యా తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక చైనా ఏం చేస్తుంది? ఇప్పుడు తన యువాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్యం జరపాలని కోరుకుంటుంది. ఇదంతా కూడా కరెన్సీ వార్. ఈ కరెన్సీ వార్లో డాలర్ను బట్టి బంగారం రేటు ఆధారపడి ఉంటుంది. సో ఈ ప్రభావం చూపేటువంటి అంశాలు ఏంటి? బంగారం తల్లకిందులు అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, నెంబర్ 1 అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు. పెంచుతారా తగ్గిస్తారా అనేది. ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి జీడిపి వృద్ధి రేట్ ఎంత ఉందంటే 0.7% మాత్రమే ఉంది జీడిపి, అంతకుమించి లేదు. ఇక 2, దాన్ని పెంచాలంటే నీకు అమెరికా ఫెడ్ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు పావెల్ ఉన్నారు ఫెడ్ అధ్యక్షుడిగా, ఆయనే
పావెల్. ఈయన ఆచితూచి అడుగులు వేస్తుంటారు. కానీ మే 15 తర్వాత వార్ష్ వస్తున్నాడు. ఈయన కొంచెం దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఈయన వడ్డీ రేటుని తగ్గించడానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనే దాని మీద ఆధారపడి ఉంది. ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకు ఒప్పుకునే అవకాశం ఉందంటే ట్రంప్ ఆయన్ని ప్రమోట్ చేస్తున్నారు వార్ష్. సో ట్రంప్ చెప్పినట్టు వింటే కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం రేటు పెరుగుతుంది, ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి రాబోయే రోజుల్లో మే 15 తర్వాత ఫెడ్ అధ్యక్షుడు మారుతున్నాడు కాబట్టి ఆయన వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ట్రంప్ నియమించినటువంటి అధ్యక్షుడు కాబట్టి సెనేట్ కనుక ఆమోదిస్తే వార్ష్ ఫెడ్ అధ్యక్షుడు అవుతాడు. అప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గితే ఆటోమేటిక్గా బంగారం రేటు పెరిగే అవకాశం. ఎంతవరకు పెరగచ్చు అంటే 1,00,000 మన కరెన్సీలో 90, 1,80,000 నుంచి 1,90,000 వరకు కూడా పెరగచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకే తల్లకిందులు అయ్యే అవకాశం ఉంది. అదే రష్యా అమెరికా డాలర్లలో కనుక వాణిజ్యం చేస్తే, అమెరికా డాలర్లో వాణిజ్యం చేస్తే అప్పుడు డాలర్ రేటు విపరీతంగా పెరుగుతుంది. దాంతో బంగారం రేటు తగ్గిపోతుంది. బంగారం రేటు అమాంతం తగ్గిపోతుంది. ఎంతకు వస్తుందంటే అప్పుడు మీకు 80 నుంచి 90,000 24 క్యారెట్ మేలిం బంగారం తులం వచ్చే అవకాశం ఉంది. అమెరికా డాలర్లలో రష్యా కనుక వాణిజ్యం నడిపితే ఇది ఈ రెండు కీలకమైన పాయింట్లు. మే 15 తర్వాత వడ్డీ రేట్లు తగ్గించడానికి వార్ష్ అనే అతను ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ ప్రతిష్ఠించినటువంటి ఫెడ్ అధ్యక్షుడు ఆయన. అప్పుడు పెరుగుతుంది. అదే రష్యా కనుక అమెరికా డాలర్లో వాణిజ్యం చేస్తే 80 నుంచి 90,000 వచ్చే అవకాశం. అందుకే తల్లకిందులు పీక్ అనేది లేదంటే డౌన్ అని వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 3 యుద్ధం, వార్. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతుంది. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది. ఈ వార్లు కనుక తగ్గితే భౌగోళిక అనిశ్చితి కనుక తగ్గితే, భౌగోళిక అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి ఈ కనుక తగ్గితే ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గుతుంది. అంటే 2 పాయింట్లు ఏమో తగ్గడానికి కనిపిస్తున్నాయి, 1 పాయింట్ ఏమో పెరగడానికి కనిపిస్తున్నాయి. మరి వీటిలో సాధ్యమయ్యే ఏంటి అని అంటే 2 సాధ్యం అవుతాయి. ఎందుకు? అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం అనేది కామను, తగ్గించవచ్చు. ఈ వార్ అనేది ఎన్నో రోజులు ఉండదు, మహా అయితే 1-2 నెలలు ఉంటుంది. సో వారు తగ్గిపోయే అవకాశం ఉంది. కాకపోతే రష్యా వాణిజ్యం అనేది టఫ్. అమెరికా డాలర్లో రష్యా వాణిజ్యం చేయాలనేది టఫ్, అది అంత సాధ్యం కాదు. కాబట్టి బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేది ప్రాబిలిటీస్ని కనుక తీసుకుంటే పెరగడానికే భవిష్యత్తులో అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ అసలు బంగారం రేటు ఏంటి అనేది చూద్దాం. ఇవాళ మార్కెట్ ఎలా ఉంది? సో చూస్తే కనుక వాళ్ళ మార్కెట్ తగ్గింది, స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ బంగారం రేటు తగ్గింది. చూడండి, 24 క్యారెట్ల బంగారం 33 రూపాయలు గ్రాముకి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 22 వచ్చేసి 30 రూపాయలు తగ్గింది. 25 రూపాయలు 18 క్యారెట్లు తగ్గింది. సో లాస్ట్ ఇక్కడ చూడండి, మొత్తం 2 వారాల నుంచి తగ్గుతూ వస్తుంది. ఇక్కడ నుంచి మార్చి 9వ తారీఖు నుంచి తగ్గుతూ వస్తుంది. ఒక్క మార్చి 11 తప్ప మిగతా అంతా తగ్గుతూ వస్తుంది. అలాగే నిన్న కొంచెం స్వల్పంగా ఉంది, ఇవాళ తగ్గింది. సో కాబట్టి ఇది ఒక ఊహించినటువంటి పరిణామం. ఏంటి ఊహించినటువంటి పరిణామం? సహజంగా యుద్ధాలు కనుక వస్తే ఆ యుద్ధాల నేపథ్యంలో బంగారం రేటు పెరుగుతుంది, కానీ ఈసారి తగ్గుతూ ఉంది. అందుకే దాని భవిష్యత్తు అనేది తల్లకిందులైంది. చాలామంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆస్ట్రాలజిస్టులు, మీరు బంగారం కొనొద్దు, వెండి కొనండి అని చెప్తున్నారు. ఎందుకు? వెండి కొంటే లాభాలు ఎక్కువ వచ్చినాయి. గత సంవత్సరం హిస్టరీ తీసుకుంటే బంగారం కొనుక్కుంటే ఇంకా లాభాలు వచ్చినాయి, కానీ వెండికి వచ్చినంత లాభాలు లేవు. అందుకని చెప్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఎవరు చెప్పినా అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలు, ఫెడ్ వడ్డీ రేట్లు, రష్యా వాణిజ్యం, వీటి మీద ఆధారపడి ఉంది. ఈ 3 మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో తల్లకిందులు అయ్యే అవకాశం ఉంది. అంటే 1,90,000కి వెళ్ళే అవకాశం ఉంది, 90,000కి దిగొచ్చే అవకాశం కూడా ఉంది.
మరి వీటిలో ఏది సాధ్యము అని అంటే పెరగడానికి ఎక్కువ ప్రాబిలిటీస్ ఉన్నాయి, తగ్గడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీ అంచనా ప్రకారం ఏం కాబోతుంది అనేది మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.